సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలును మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు దినదినము మనం ధ్యానం చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా చేరి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వేకువని లేచి ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడదాం. ఎవరి మాటలు వినకముందు దేవుని మాటలు విందాం. కుటుంబంతో కలిసి ఒక 24-25 నిమిషాలు ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభు సన్నిధిలో కూర్చుని ఆయనతో సంభాషించినట్లయితే 24 గంటలు ఆయన మనకు తోడుగా ఉంటాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మన జీవిత అనుభవాల్లో మనకు ఎదురయ్యే ప్రతి అనుభవంలో మనకు ఆయన చాలా దేవుడిగా మనతో ఉంటే ఏ సమస్య మనది వాటిల్లదు. ఒకవేళ అది వచ్చినా అది పరిష్కరించే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉండాలంటే ప్రారంభ గడియలోనే ఆయన్ని మనం వెంట తీసుకుని వెళ్ళాలి. రండి, కుటుంబాలుగా కేవలము భార్య, భర్త లేదా బిడ్డలు మాత్రమే కాకుండా అందరం కలిసి ధ్యానం చేసినప్పుడు ఆ కుటుంబ ప్రార్థన ఎంత ఆశీర్వాదకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుందో తెలుసు. రండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేవుల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మరొకసారి ప్రభా, మరొక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించి నీ లేఖనాలు మాకు విషదపరుస్తున్నారు ప్రభా. స్తుతులు చెల్లిస్తున్నారు. దీవించండి, ఆస్వాదించండి. నీ మాటలు ధ్యానం చేస్తుండగా మా హృదయాలకు అవసరమైన ఆధ్యాత్మికతను మీరే అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తాం. నీ మాటలు మాకు జీవపు ఊటలు గనుక వినిపించమని, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం కీర్తనలు 51:11 వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట నుంచి తీసివేయకము. 12వ వచనంలో నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. ఈ 3 అంశాలు మరి క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. మొదటిగా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము. స్నేహితులారా, ఈ కీర్తన సందర్భం మనకు బాగా తెలుసు. దావీదు బెత్షెబా విషయంలో చేసిన ఆ మోహపూరితమైన క్రియ, అదేవిధంగా ఆమె భర్త అయిన ఊరియాను మోసపూరితమైన క్రియతో చంపించడం, ఇది ఎవరికీ తెలియదన్న భావనతో ఆయన ఉంటుండగా ఎప్పుడైతే ప్రవక్త వచ్చి ఉపమాన రీతిగా తెలియచేసి ఆ మనుషుడు నీవే అని చెప్పగానే దావీదు హృదయంలో సమ్మతి గల మనస్సు వెళ్ళిపోయింది. ఆ హృదయంలో ఆందోళన కలిగింది, ఆవేదన కలిగింది, అభద్రత కలిగింది, భయము కలిగింది. ఎందుకంటే ఒక్కసారి తన జీవితం తన ముందు ప్రదర్శించబడింది. సో ఈ కీర్తనలోని ఈ అంశాలన్నీ ఒక్కొక్కటిగా మరి విన్నవించుకుంటూ, పశ్చాత్తాపడుతూ ఈ మాటలన్నీ పలకడానికి గల కారణం అంటే తన ప్రారంభం ఎటువంటి ప్రారంభం దేవుడు నాకు ఇచ్చాడు, ఎటువంటి స్థితిలోంచి ఇచ్చాడు, అవన్నీ కూడా కళ్ళ ముందు కనబడ్డాయి. నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకమనే ఈ మాట నేపథ్యంలో నేను ఈ మాటలు చెప్తున్నాను. ప్రజల అభిప్రాయం మేరకు దేవుడు సౌలును ఎన్నుకున్నాడు, సౌలును తృణీకరించాడు. మనకు తెలుసు ఆ విషయం. సో దావీదు ఇంటికి వెళ్ళి, యెష్షయి ఇంటికి వెళ్ళి దావీదును కనుగొన్నప్పుడు సమూయేలుకు చెప్పిన మాట, నేను కోరుకున్నవాడు ఇతడే. సమూయేలు కోరుకోలేదు, యెష్షయి కోరుకోలేదు, అన్నదమ్ములు కోరుకోలేదు, ఈవెన్ దావీదు కూడా కోరుకోలేదు. సో దేవుడు స్వయంగా కోరుకున్నాడు. ఆ కోరుకున్న వ్యక్తి మరి ఆ స్థానంలోనికి రావడానికి దేవుడే కొన్ని అవకాశాలు కలిగించాడు. ఒకసారి వెనక్కి చూద్దాం. ఆ సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దావీదును దేవుడు కోరుకున్న తర్వాత
సమూయేలు దావీదును అభిషేకించిన తర్వాత అక్కడ రాయబడ్డ మాటలు గమనిస్తే 13వ వచనంలో, సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరులతో వాని అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఎట్ ద సేమ్ టైం 14వ వచనంలో, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి. సో ఇక్కడ గమనించండి, దేవుడు తృణీకరించిన సౌలు యొద్ద నుంచి దేవుని ఆత్మ వెడలిపోయింది. దేవుడు కోరుకున్న దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చింది. సో వెన్ గాడ్ రిజెక్టెడ్ Saul, God's spirit left him. When God anointed David, his spirit entered him. కాబట్టి దేవుని ఆత్మ సౌలు దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు తృణీకరించాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతడు తృణీకరించాడు కాబట్టి. ఇక్కడ ఆ భావన మధ్య ఇక్కడ మాట్లాడుతూ, ప్రభువా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుంచి తీసివేయకము, నన్ను డు నాట్ రిమూవ్ మీ ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్. అలాగే డు నాట్ రిమూవ్ యువర్ స్పిరిట్ ఫ్రమ్ మీ, నీ ఆత్మ నా వద్ద నుంచి తీసివేయద్దు. ఎందుకంటే సౌలు దగ్గర నుంచి నీ ఆత్మ వెళ్ళగానే అతనిలోనికి దురాత్మ వచ్చింది. అటువంటి అనుభవం నాకు అనుగ్రహించొద్దు ప్రభా, అటువంటి భయంకరమైన స్థితి నాకు వద్దు ప్రభా, నన్ను మన్నించు ప్రభా, తప్పు చేశాను ప్రభా, క్షమించు ప్రభా, నీ ఆత్మ నా నుంచి తీసివేయొద్దు ప్రభా. సౌలు జీవితంలో కలిగిన ఆ చేదు అనుభవం నా జీవితంలో కలగకుండా నన్ను కాపాడు ప్రభా. ఎందుకంటే అతన్ని అభిషేకించిన సమయంలో సౌలు జీవితం ఒక సాక్ష్యం. సౌలుని ఎందుకు తృణీకరించాడో, దావీదుని ఎందుకు అభిషేకించాడో ఆ వాస్తవము దావీదుకు కళ్ళ ముందు కనిపించి ఉంటుంది. సౌలు ఆ రీతిగా దేవుని ఆజ్ఞను తృణీకరించాడు కాబట్టి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చింది. కాబట్టి ఈనాడు నేను కూడా దేవుని ఆజ్ఞను తృణీకరించాను కాబట్టి, దేవుడు చేయకూడదని చెప్పిన పని నేను చేశాను కాబట్టి, నా ఎదురు నుంచి కూడా దేవుని ఆత్మ వెళ్ళిపోతే, దురాత్మ నా మీద ఆవరిస్తే సౌలుకు పట్టిన గతి నాకు కూడా పడుతుంది. ప్రభా నన్ను మన్నించి నీ ఆత్మ నా ఎదురు నుంచి తీసివేయద్దు, నీ సన్నిధి నుంచి నన్ను తీసివేయద్దు, తొలగించొద్దు. ఒక విజ్ఞాపన దావీదు జీవితంలో. సో మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు, మనల్ని ప్రేమించినప్పుడు, మనల్ని హెచ్చించినప్పుడు, మనల్ని దీవించినప్పుడు, మనల్ని వాడుకుంటున్నప్పుడు అనేక అనుభవాల మధ్య, అనేక సాదృశ్యాల మధ్య దేవుడు అనేక రీతిలుగా హెచ్చించిన అనుభవాలు నీలో నాలో ఉన్నాయి. అనేక రీతిలుగా హెచ్చించిన అనుభవాలు, దేవుని ఆత్మ ప్రభావాన్ని బట్టి అనేకమైన దైవిక క్రియలు చేయగలిగాం, అనేక సాక్ష్యాలు కలిగి ఉన్నాం. అనేక సార్లు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యక్రియలు చేశాడు. అనేక సార్లు నీ ప్రార్థన ఆలకించాడు. నీవు చేసిన ఉద్యోగ ప్రయత్నాల్లో వేరొకరికి కాకుండా నీకే రావడానికి గల కారణం దేవుడు నీ పట్ల కృప చూపించాడు. అలాగే నీవు పొందిన సక్సెస్లో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, అటు ఇటు కొంతమంది ఇబ్బందికరమైన స్థితిగతులు ఉంటే నీకు క్షేమాన్ని ఇచ్చాడు కదా, సంతోషాన్ని ఇచ్చాడు కదా, సమాధానం ఇచ్చాడు కదా, శాంతిని ఇచ్చాడు కదా, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా, ఆనందాన్ని ఇచ్చాడు కదా. ఇవన్నీ దేవుని ద్వారా పొంది ఇంకా ఆశ చావక ఆ సంతృప్తి అనే అనుభవాన్ని కోల్పోయి చాలాసార్లు మనం గమనించాలి, నిజమైన సాటిస్ఫాక్షన్ అనేది, ఆ సంతృప్తి అనేది దేవుని ద్వారానే లభిస్తుంది. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నప్పటికీ కూడా, ఎన్ని రీతిలుగా సుఖపడాలని, నీ సుఖము కొరకు, నీ సౌఖ్యం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవేవి కూడా శాశ్వతమైన ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇవ్వవు. పొందిన ఆ క్షణమందు సంతోషం మరుక్షణమందు ఆ సంతోషం హరించిపోతుంది. కానీ దేవుడు మనకు అనుగ్రహించే సంతోషం, ఆ సమ్మతి కల మనస్సు, ఆ దేవుని ఆత్మతో నింపబడిన అనుభవాలు, ఆ అనుభవాల మధ్య నిరంతరము సంతృప్తి కలుగుతుంది. కీర్తనకారుడు అంటాడు, నీ మందిర సమృద్ధి చేత నేను సంతృప్తి చెందుతున్నానంటాడు. నీ మందిర సమృద్ధి చేత,
ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఎక్కడ దొరుకుతుందంటే నీ మందిరంలో, నీ సన్నిధిలో. ద ఫుల్నెస్ ఆఫ్ స్పిరిట్ ఎక్కడ దొరుకుతుందంటే నీ సన్నిధిలో, నీ మందిరంలో. ద ఫుల్నెస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరుకుతుందంటే నీ సన్నిధిలో. కాబట్టి నీకు దగ్గరగా ఉండగా, నీ సన్నిధిలో ఉండగా నాకు అంత ఆనందం. కాబట్టి నీ సన్నిధిలోంచి నన్ను తీసివేయద్దు, నన్ను తోలివేయద్దు. కీర్తనకాడు అంటాడు కదండి, నీవు నాకుండగా లోకములోనిది నాకు ఏది అక్కరలేదు, ఎందుకంటే యు ఆర్ ద సోర్స్ ఆఫ్ మై జాయ్ అండ్ బ్లెస్సింగ్స్. లోకంలో ఉన్న వాటన్నింటినీ ఒకవైపు పెట్టి ఒకవైపు నిన్ను పెడితే నాకు నీవే కావాలి ప్రభా, నిన్నే కోరుకుంటాను ప్రభా అనే అనుభవాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, నువ్వు శాశ్వతం. ఇవన్నీ కూడా నీ ద్వారా కలిగినవే. కానీ నువ్వు నాకుంటే అవి ఉన్నా లేకున్నా సంతృప్తినిచ్చే జీవితం నాకు. కాబట్టి ఆ కీర్తనకారుడు దావీదు అంటాడు, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట నుంచి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు. చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని మనం విశ్వాసులముగా మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకున్నట్లయితే, దారి తప్పిన స్థితిలో, పడిపోయిన స్థితిలో, పతనమైన స్థితిలో, దేవుని మార్గాన్ని విడిచిన స్థితిగతుల మధ్య ఆ సెల్ఫ్ రియలైజేషన్లోకి వచ్చినప్పుడు మనం ఏం చేసామో, ఏ తప్పు చేసామో, ఏ పొరపాటు చేసామన్న ఆ వాస్తవాన్ని మనకు ఎరుక చేయబడ్డప్పుడు, ఆ వాస్తవాన్ని గమనించినప్పుడు, గ్రహించినప్పుడు పశ్చాత్తాపంతో, పరితాపంతో దేవుని ఎదుట మరలా ప్రార్థించి విలపించి ఆ కోల్పోయిన ఆ ఆనందాన్ని తిరిగి మనం పొందినప్పుడు, ఆ రక్షణ ఆనందం, మనము కీర్తన పుస్తకంలో యెహోవా నా మొరలు ఆలించిననే పాట పాడుతుంటాం కదా. భక్తుడు పురుషోత్తమ చౌదరి గారు రాసిన పాట యెహోవా నా మొరలు ఆలించి. ఆ పాటను చాలా రీతులుగా పాడుతుంటారు. కానీ ఆ పాట యొక్క నేపథ్యాన్ని ఒకసారి గమనిస్తే, ఆ భక్తుడు దేవునిలో తన జీవితాన్ని సమర్పించుకుని దేవునిలో కొనసాగుతూ అద్భుతమైన సేవ చేస్తూ, అద్భుతమైన పరిచయం జరిగిస్తూ ఒకానొక క్షణమున ఆయన పడిపోయిన అనుభవాల మధ్య, ఇంక నేను దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఇక సేవ చేయలేను, ఇటువంటి శోధంలో నేను ఇరుక్కున్నాననే భావన మధ్య నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతని చేయి పట్టుకుని లేవనెత్తి స్థిరపరిచినప్పుడు అప్పుడు పాడతాడండి, యెహోవా నా మొరలు ఆలించిన, తన మహాదయను నన్ను గణించిన, మధావలం అనగా మదించిన ఏనుగు లాంటి నా మనస్సును కుదించి దేవుడు నన్ను స్థిరపరిచాడట. మదించిన ఏనుగు లాంటి మనస్సు అనగా దైవ వ్యతిరేకమైన ఆ మనస్సు మదించి కూబట్టి, ఇంకొక మాట చెప్పాలంటే దేవుని విడిచి లోకానుసారమైన రీతిగా మలచబడి దేవునికి భిన్నమైన రీతిగా జీవిస్తున్నప్పుడు దేవుడు నన్ను కుదించి స్థిరపరిచాడు. యెహోవా నా మొరలు ఆలించింది, తన మహాదయను నన్ను గణించింది. కీర్తన పాడతాడు, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు అంటాడు. సో ఈ పుట్టించుము కలుగునుగాక ఈ మాటలు పదే కీర్తనకారుడు ఈ కీర్తనలో వాడడానికి కారణం అంటే, నా పాత రోత జీవితానికి సమాప్తం పలికి నేను నూతనంగా నీలో ఉద్భవించాలి, నూతనంగా జన్మించాలి, నూతన జీవిగా నేను ప్రారంభించాలి. పాత మరకలు నాకు ఉండకూడదు, అది తుడిచివేయి, కడిగివేయి, పవిత్రపరచు. హిస్సోపుతో నేను పవిత్రుడైనట్లుగా, ఆ హిమము కంటే తెల్లగా ఉన్నట్టుగా నన్ను కడుగు. ఆ పాత జీవితం ఆనవాళ్ళే నాకు వద్దు ప్రభువా, నన్ను కడుగు, నన్ను తుడిచివేయి, నా పాపములు తుడిచివేయి, నా పాపములు కడిగివేయి, నన్ను పవిత్రపరచు. సో నీ రక్షణ ఆనందం అనగా నేను కోల్పోయిన రక్షణ ఆనందాన్ని తిరిగి నాలో పుట్టించుము అంటాడు. పుట్టించుము. సో క్రీస్తులో మన నూతన జీవిత ప్రారంభం తెలుసో తెలియక కాదండి, కొన్నిసార్లు తెలిసే పొరపాట్లు చేస్తూ ఉంటాం. దావీదుకు దేవుని వాక్యం తెలియదని కాదు,
ఆనాడు రాజుల కాలంలో దేవుడు రాజుగా నియమించినప్పుడు ఆ రాజు దేవుని ధర్మశాస్త్ర ప్రతిని తను రాసి తన దగ్గర ఉంచుకోవాలని యెహోషువ ద్వారా చెప్పబడింది. He need to read it. He need to meditate. He need to rewrite the document for his own self. ఆ రాతి పలక మీద రాసి తన దగ్గర ఉంచుకోవాలి. కానీ ఈ భౌతిక సంబంధమైన చంచలమైన మనస్సు వాంఛకులు ఉన్నాయి. తప్పు చేశాను కాబట్టి తిరిగి ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోయానయ్యా, నా జీవితం అంతా చేదుమయమైంది, ఆ ఆనందాన్ని తిరిగి మరలా పుట్టించమంటూ ప్రార్థించి దేవుని ప్రసన్నం చేసుకుంటాడు. ప్రేమ కలిగిన దేవుడు దావీదుని స్థిరపరిచాడు. ఒకవేళ అటువంటి దేవునికి దూరమైన జీవిత అనుభవాలు మనలో ఉన్నట్లయితే దావీదు వలె ప్రార్థించేద్దాం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలిగించి నా అంతరంగంలో నూతన మనస్సు మరలా పుట్టించు ప్రభా. నీ సన్నిధిలోంచి త్రోసివేయద్దు ప్రభా. నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు తండ్రి. నీ ఆత్మను రాజు తీసివేయద్దు ప్రభా అంటూ ప్రార్థించగలిగితే ప్రేమామయుడు మన మొరను ఆలకిస్తాడు. కానీ ఆ ప్రార్థన యథార్థతతో కూడిన ప్రార్థనగా ఉండాలి. యథార్థతో కూడిన ప్రార్థనగా ఉండాలి. ప్రార్థించింది. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి స్తుతులు చెల్లిస్తూ పతనమైన జీవిత అనుభవాల్లోంచి పైకి లేపబడుట, ఆ దావీదు జీవితంలో జరిగిన అనుభవాన్ని ఈనాటి సేవకులలో మాలాంటి వారిలో అటువంటి అనుభవాలు ఉన్నట్లయితే ప్రభా మీరే మమ్మల్ని లేవనెత్తమని వేడుకుంటూ, అలా లేవనెత్తబడాలంటే మాలో పశ్చాత్తాప గీతిక, మా హృదయ పరిశీలన చేసుకుంటూ, పరిశోధించుకుంటూ, పరీక్షించుకుంటూ, మార్పు, నిజమైన మారు మనస్సు కలిగిన అనుభవాల మధ్య సమ్మతి గల మనస్సుతో నిన్ను కలిగి నీలో కొనసాగుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి జీవిత సాక్ష్యాలకు, సాదృశ్యాలకు సదా తోడేదను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక.